గిలియన్ బారే సిండ్రోమ్ మహారాష్ట్రను వణికించిన ఒక వింత వైరస్. అయితే ఇది తెలుగు స్టేట్స్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. తెలంగాణలో కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అయితే ఒక డెత్ కూడా జరిగిందని చెప్తున్నారు. వాస్తవం ఎంత? గిలియన్ బారే సిండ్రోమ్ అంటే ఏంటి? రాకుండా జాగ్రత్తలేంటి? వస్తే ట్రీట్మెంట్ ఏంటి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, గిలియన్ బారే సిండ్రోము ఎక్కడో మహారాష్ట్రలో వచ్చింది. అది ఏదో వాటర్ వల్ల వచ్చింది అది చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసులొచ్చాయి. డెత్ కూడా జరిగిందంటున్నారు. వాస్తవం ఎంతండి? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మహారాష్ట్రలో ఇప్పుడు 197 హ్మ్. కేసెస్ పూణేలో, హ్మ్. ఓన్లీ పూణే. అక్కడ 7 డెత్స్ అనేది ఇప్పటివరకు నమోదైనాయి. చాలామంది కూడా ఒక 70-80 పీపుల్ ఆర్ డిశ్చార్జ్ రైట్ నౌ. మిగతా వాళ్ళు 21 మంది వెంటిలేటర్ పైన ఉన్నారు. ఓన్లీ పూణేకి అని కాదు, ఇప్పుడు ముంబైలో కూడా కేసు నమోదైంది. నాగ్పూర్‌లో కూడా కేసెస్ నమోదయ్యాయి. అండ్ కోల్కతాలో 3 డెత్స్ అయినాయి. నలుగురితో 3 డెత్స్ అయినాయి. తెలంగాణకు చూసినట్టయితే ఒక డెత్ ఉంది. గర్భిణీ స్త్రీ 1 మంత్ బ్యాక్ డెలివరీ అయింది. తనకు 15 డేస్ బ్యాక్ ఫీవర్ వచ్చింది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయింది. నిమ్స్‌లో వెంటిలేటర్ పై ఉండి తర్వాత చనిపోవడం జరిగింది. పూర్తిగా గిలియన్ బారే సిండ్రోమ్ వల్లేనా ఇది జరిగింది? ఇది గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనేది వాళ్ళు చెప్పారు. అండ్ దట్ వి హావ్ సీన్ ఇట్. అంటే ఈ గిలియన్ బారే సిండ్రోము అక్కడంటే వాటర్ వల్లొచ్చింది. వాటర్‌లో ఏదో వైరస్ ఉంది అని చెప్పారు. ఇక్కడెందుకొచ్చిందండి? ఇది వైరస్ అన్ని చోట్ల ఉంటుందమ్మా. ఎక్కడా ఉండదని కాదు. ఇప్పుడు కలకత్తాలో ఉందని చెప్పాను. గువాహతిలో ఉంది. గువాహతిలో ఒకరు చనిపోయారు. అక్కడ కూడా వచ్చింది. అంటే ఇక్కడ వైరస్ అనేది ఏ వైరస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నోరా వైరస్ ముఖ్యంగా ఈ డయేరియా, లూజ్ మోషన్స్ అనేది కాజ్ చేస్తుంది. దానివల్ల అనేది చాలా మటుకి అది ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే క్యాంఫైలోబాక్టర్ జిజినియా అని ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద కాజ్. బట్ ఇట్ ఈస్ ఎ కో ఇన్ఫెక్షన్ అంటాం దాన్ని. మిగతా వైరస్ ఏదైతే చూసినామో జైకా వైరస్ కూడా ఇంపార్టెంట్ వైరస్. అది కూడా చికెన్ గునియా, డెంగ్యూ ఇవన్నీ కూడా దీస్ ఆల్ వైరస్ కాజెస్ ది డిసీజ్. ఇప్పుడు ఈ నోరా వైరస్ అనేది అన్ని చోట్ల ఉంది. ఇక ఓన్లీ పూణేలో ఉందని కాదు. పూణేలో అవుట్ బ్రేక్ ఎంత సివియారిటీతో ఉంది, వేరియంట్ ఏమైనా కొత్త వేరియంటా కాజింగ్ అనేది అక్కడ చూడాల్సిన అవసరం ఉంది అక్కడ. అంటే డాక్టర్ గారు, ఇక్కడ కూడా డెత్ వరకు వెళ్తుంది అంటే ఇక్కడ కేసులు చాలా ఎక్కువగానే ఉన్నాయా మన తెలుగు స్టేట్స్‌లో? ఇక్కడ మన తెలుగు స్టేట్స్‌లో అంటే ఆల్రెడీ నేను ఒక గ్రూప్‌లో చూసాను. ఆంధ్రాలో కూడా ఒక కేస్ వచ్చింది, రికవరీ అయిందని ఒక బాబు. బట్ తెలంగాణలో చూసినట్టయితే 2 కేసులు అనేది ఆల్రెడీ నమోదైనాయి. మూడో కేసు కామారెడ్డి నుంచి ఒక అబ్బాయి 30 ఇయర్స్ ఓల్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ, కోఆపరేటివ్ ఆఫీస్‌లో పనిచేస్తాడు, కలెక్టర్ ఆఫీస్ కామారెడ్డిలో. తనకి లూజ్ మోషన్స్, వామిటింగ్స్, వీక్‌నెస్, లోయర్ బాడీ వీక్‌నెస్, అంటే కాళ్ళు వీక్‌నెస్ వచ్చేసి, ఆ తర్వాత చేతులు వీక్‌నెస్ వచ్చేసి, తర్వాత పారాలిసిస్ ఆఫ్ ద డయాఫ్రామ్ అంటాము. ఆ మజిల్స్ పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యి, ఆ తర్వాత తను ఇప్పుడు వెంటిలేటర్ పై నిజామాబాద్‌లో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉన్నాడు. కానీ అక్కడ నేను తెలుసుకున్న తర్వాత ఏందంటే ట్రాన్స్‌వర్స్ మైలైటిస్. ఇది కూడా గులెన్ బెర్రీ సిండ్రోమ్ అని చెప్పొచ్చు. కానీ ట్రాన్స్‌వర్స్ మైలైటిస్ అని ఒక పేరు పెట్టారు వాళ్ళు. కానీ మోస్ట్‌లీ ఇట్ ఈస్ ఎ గులెన్ బెర్రీ సిండ్రోమ్. ఏం లక్షణాలు కనిపిస్తే మనం అది గిలియన్ బారే సిండ్రోమ్ అని అంటాము? ముఖ్యంగా మనము ఈ గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనేది ఏందంటే అక్యూట్ ఫేజ్. అంటే అక్యూట్ అంటే ఇమ్మీడియేట్‌గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 1-2 వీక్స్ లోపల ఈ వీక్‌నెస్ అనేది మనకు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్‌లో వీక్‌నెస్ కనిపిస్తుంది. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూలో ఇంకా విపరీతంగా కనిపిస్తుంది. నిల్చోలేని పరిస్థితిలో ఉంటాం. బికాజ్ ఇక్కడ వైరస్ ఏంటంటే చాలా కోట్లలో వైరస్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రోటీన్ డిప్లేషన్ ఉంటుంది. గ్లోబులిన్ గానీ, ఆల్బుమిన్ గానీ అంతా కూడా డిప్లీట్ అవుతుంది. సో, అంతా అయిపోయిన తర్వాత ఈ వైరస్ అనేది ఈ నర్వ్ షీత్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేసి అక్కడ ఉన్న నర్వ్ షీత్‌ని డ్యామేజ్ చేయడం వల్ల ఈ వీక్‌నెస్, టింగ్లింగ్, నమ్‌నెస్ అంటే తిమ్ములు రావడము, నిల్చోలేకపోవడం, జాయింట్ స్టెబిలిటీ లేకపోవడము, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పారాలిసిస్ పైన చేతులకు రావడము, చేతులు కూడా పారాలిసిస్ అవ్వడము, ఆ తర్వాత డయాఫ్రామ్ లంగ్స్‌కి బేస్‌గా ఉంటుంది. అది ముఖ్యంగా మనకు అది బాగా పనిచేస్తుంది. అది కూడా పారాలిసిస్ అవ్వడం. సో, బ్రీతింగ్ తీసుకోవడం కష్టం ఉన్నప్పుడు వెంటిలేటర్ మీద పోవడం. ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఏది కనిపించినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఇమ్మీడియేట్‌గా ఎవరే గాని వీక్‌నెస్ ఉంది, నిల్చోలేని పరిస్థితిలో ఉన్నాడు అన్నప్పుడు ఒక మంచి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు ప్లాస్మాఫెరెసిస్ అంటే ఇంకొకరు ప్లాస్మా మనకివ్వడం. అంటే అక్కడ ఆయన న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, హార్మోన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ ఏదున్నా ఇగ బాడీలో మనం వస్తుంది కాబట్టి ఇమ్మీడియేట్ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏందంటే ఐవీఐజీ అంటాం గ్లోబులిన్. గ్లోబులిన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రోటీన్ అగైన్.
ఆల్బుమిన్ లాగా ఒక గ్లోబులిన్ ప్రోటీన్ అది తక్కువ అవుతుంది కాబట్టి ఆ సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు అది అవుతుంది. ఎర్లీ స్టేజెస్గా ఫస్ట్ జ్వరం వచ్చింది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే ఇమీడియట్ దే కెన్ హ్యావ్ ద ప్రోటీన్, ఈ ప్రాబ్లం రాదు. మరి రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి డాక్టర్ గారు? బేసిక్ థింగ్ ఏంటంటే అమ్మా, వైరస్కి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం. ట్రీట్మెంట్ ఉన్నాయి, చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని తీసుకున్నప్పుడు అది కుదరలేదు, మీరు ఎక్కడైనా ఉన్నారు అది అయినప్పుడు, లేదు ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.